అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇదేం పద్ధతి? ఇలాగైనా మీరు పనిచేసేది? ఇలా నిండు సభలో అధికారుల్ని నిలదీశారు సీఎం చంద్రబాబు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక శాఖల అధికారుల పనితీరు మీద ప్రజల ముందే ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని, మెరుగ్గా పనిచేయాలని సూచించారు. లేకపోతే చర్యలు తప్పవంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో పర్యటించిన సీఎం చంద్రబాబు సంజీవని ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులపైన చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసే పనులు సక్రమంగా చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పులైనా కూడా బాగాలేదు, మీరంతా ఏదో అనుకుంటున్నారు, కానీ నేను దయచేసి చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. చేసుకోకపోతే అర్థం చేసుకుని గట్టిగా చెప్తా. ఇది నాకు అక్కడ డబ్బులతో సమస్య ఉంది, ఇక్కడ డబ్బులతో సమస్య లేదు. చేసే పనులు సక్రమంగా చేయండి, లేకపోతే బాగుండదు, కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు ఒక పద్ధతి పెట్టుకొని ఎవ్రీవేర్ చదువుతున్నానంటే, మీరు ఎవ్రీవేర్ చదువుతున్నానంటే మీకు ఒకసారి టర్న్ వస్తుందని తెలియదా మీకు? అగ్నిమాపక శాఖ సిబ్బందిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతమని నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదన్నారు. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఏం పని చేయకూడదు అనుకున్నావా ఏంటి? నువ్వు కాల్స్ కూడా నువ్వు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేవు, సరిగా లేదా ఇక్కడ. అందుకే వాళ్ళలో కూడా చూడండి, మీ పేరు ఎత్తంగానే ఓ అంటున్నారు, కొన్ని రికార్డు ఏళ్ళు వేస్తున్నారు. బాగా చేశారు, బాగా చేశారు. ఏంటి ఏమొచ్చింది మీకు ఇక్కడ? మారుమూల ప్రాంతం అని వదిలేశారా గాలికి? ఎందుకు 79% నెగిటివ్? నీకు బీ క్లియర్. వచ్చినట్టు నెగిటివ్ వస్తే ఏంటి? నీళ్లు లేవని ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోమన్నారు చంద్రబాబు. తనతో వాదన చేయొద్దని, పనితీరు మార్చుకోవాలని సూచించారు. వాళ్ళే చెప్పేస్తున్నారు చూడండి, జాతకం నేను చెప్పడం కాదు. మనకు డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఓకే సార్. ఒకసారి చెప్పడం మీరు ఇని మార్చుకోగలిగితే మీకు మంచిది, ఇంప్రూవ్ చేస్తాం. నువ్వు మార్చుకోకపోతే ఆర్గ్యూ చేస్తే లేదు సార్, నేను చేయగలిగింది ఏముండదు, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఆలూరులో ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా సరిగ్గా నడవడం లేదన్నారు సీఎం చంద్రబాబు. అధికారులు నెల రోజుల్లోపు పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలన్నారు. బస్ సర్వీసెస్ బాగాలేవంటున్నారు, ఆర్టీసీ బస్సులు చేస్తాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్, ఇంప్రూవ్ చేస్తాం. టయానికి రావడం లేదు. మీరు కర్ణాటకలో ఉన్నారా, ఎక్కడున్నారని మీరు అనుకున్నారో నాకు తెలియడం లేదు. ఆంధ్రాలో ఉన్నారు, మర్చిపోవద్దండి మీరు. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్, డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాం. ఎన్ని రోజులు కావాలి మీకు? సార్ ఇప్పుడు ఇక్కడ మనకు 50 ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వస్తున్నాయి సార్. ఐ విల్ ఇంక్రీజ్. ఆర్గ్యుమెంట్ వద్దు ఇంకా. 1 month సార్, 1 month ప్లీజ్. 1 month లోపల నువ్వు చేయకపోతే నీ కథని మళ్ళా వేరేగా ఉంటుంది. ఎస్ సార్, అట్లాగే సార్. థ్యాంక్ యూ సార్. ఇలా అన్ని శాఖల పనితీరును తన దగ్గరున్న డేటాతో పరిశీలించారు చంద్రబాబు. ప్రజల ముందే అధికారులను నిలదీశారు. పనితీరు మార్చుకోవాలని, లేకపోతే ఆ తర్వాత తాను ఏం చేయాలో అది చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.